హలో, అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను తెలుగు ఆప్షన్‌లోని ఒక చాలా ఇంపార్టెంట్ విషయమైన నామినీకరణ. అదేనండి నామినలైజేషన్. ఈ చెప్పబోయే విషయం చాలా చాలా కష్టపడి తెలుసుకున్నది. ఈ విషయం మీరు ఇంకా బాగా తెలుసుకోవాలంటే నేను మీకు చెప్పే బుక్ చేకూరి రామారావు గారి తెలుగు వాక్యం అనే బుక్. ఆ బుక్‌లో ఉన్న విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వినండి. మొదట నామినలైజేషన్ ఇంగ్లీష్లో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ బాగా అలవాటు కదా, అందుకే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి వస్తే చాలా చాలా సులభంగా ఉంటుంది. ఇంగ్లీష్లో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నామినలైజేషన్ నామినలైజేషన్ చేంజింగ్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ స్పీచ్ టు నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, లతా ఈస్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది నౌన్ కాదండి, ఇక్కడ ఇది అడ్జెక్టివ్. దీన్ని నామినలైజ్ చేశారు. లతా ఈస్ నోన్ ఫర్ హర్ ఇంటెలిజెన్స్. అలాగే తెలుగులో కూడా నామీకరణం చేయొచ్చు. దానికి చాలా సూత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 6 సూత్రాలు. నామీకరణం 6 సూత్రాలు. తో కరణార్థంలో నామీకరణం సాధ్యం. తో వచ్చార్థ ధాతు అముఖ్య కర్మతోనూ మూల పదార్థంతోనూ సహార్థంతోనూ ప్రయుక్తం అవుతుంది, కానీ వీటిల్లో కొన్నింటిల్లో మాత్రమే నామీకరణం సాధ్యము. ముందుతో గురించి తెలుసుకుందాం. సుజాత తెడ్డుతో భర్తను కొట్టింది. ఇక్కడ తెడ్డుతో అన్నది క్రియ, కానీ నామీకరణం చేసిన తర్వాత సుజాత భర్తను కొట్టిన తెడ్డు, ఇక్కడ క్రియ, ఇక్కడ నామీకరణం జరిగి నామవాచకం లెక్క మారింది. సుజాత కలంతో పరీక్ష రాసింది. సుజాత పరీక్ష రాసిన కలం, ఇక్కడ క్రియ, కలంతో క్రియ, కానీ ఇక్కడికి వచ్చేసరికి నామీకరణం ద్వారా నామవాచకమైంది. సుజాత శ్రద్ధతో పరీక్ష రాసింది. సుజాత పరీక్ష రాసిన శ్రద్ధ, ఇది తప్పు. ఎందుకు తప్పు? రెండో సూత్రంలో చెప్పారు. సహార్థంలోనూ ప్రయుక్తం అవుతుంది, కానీ వీటిల్లో కొన్నింటిలో మాత్రమే నామీకరణం సాధ్యం. ఇక్కడ కలంతో, తెడ్డుతో, అన్నది సహార్థంతో మనకు ప్రయుక్తమైంది, కానీ శ్రద్ధతోలో మనకు నామీకరణం సాధ్యం కాదు. అందుకే సుజాత శ్రద్ధతో పరీక్ష రాసింది అన్నదాన్ని మనం నామీకరణం చేయలేము. ఇది 2 సూత్రాలు. ఇప్పుడు 3వ సూత్రం. కు అముఖ్య కర్మ గమ్య స్వామ్యార్థకంలో నామీకరణం సాధ్యం. మూడో సూత్రానికి అవసరం లేదండి. ఇప్పుడు 4, 5, 6 సూత్రాల్లో మనం తెలుసుకుందాం. గురించి నేటి భాషలో కర్మార్థంలోను ప్రయోజనార్థంలో ప్రయుక్తం అవుతుంది. కర్మార్థంలో నామీకరణం సాధ్యము. గురించి, నేను సుజాత గురించి చెప్పాను. నేను చెప్పిన సుజాత, ఇక్కడ సుజాత గురించి అన్నది ఇక్కడ నామవాచకం కాదు, కానీ కింద వాక్యంలో నేను చెప్పిన సుజాత నామవాచకంగా మారింది. గురించి ఏం సూత్రం ఉంది? గురించి నేటి భాషలో కర్మార్థంలోను, కర్త కర్మ క్రియలో సుజాత గురించి అన్నది ఇక్కడ కర్మార్థంలో నామీకరణం సాధ్యం. అతడు డబ్బు గురించి వచ్చాడు. ఇక్కడ ఈ గురించి పైన గురించి అనేది కర్మార్థంలో ప్రయుక్తమైంది, కానీ ఇక్కడ గురించి ప్రయోజనార్థంలో ప్రయుక్తమైంది కనుక ఇక్కడ నామీకరణం సాధ్యం కాదు. అతను వచ్చిన డబ్బు అన్నది నామీకరణం చేయడానికి సాధ్యం కాదు. ఇంకొక సూత్రం. నుంచి అనే విభక్తి వ్యాపారాదిని సూచిస్తుంది. ఆ అర్థంలో నామీకరణం సాధ్యం కాదు.
అధికరణార్థంలో నామీకరణం సాధ్యం. నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి. వ్యాపారాది, అతడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన కాలేజీ. ఇది ఇక్కడ నామీకరణం సాధ్యం కాదు. పైన చెప్పిన సూత్రం ప్రకారం నుంచి వ్యాపారాదిని సూచిస్తుంది. అక్కడ నామీకరణం సాధ్యం కాదు. అధికరణార్థంలో నామీకరణం సాధ్యం. ఎగ్జాంపుల్, చింత చెట్టు నుంచి చిలక పడ్డది. అధికరణం. చెట్టు అన్నది ఒక అధికరణం, ఒక ఉపయోగం, ఒక సాధనం. చింత చెట్టు నుంచి చిలక పడ్డది. చిలక పడ్డ చింత చెట్టు. ఇక్కడ చెట్టు నుంచి అన్నది అధికరణం. ఇక్కడ నామీకరణం సాధ్యమై చిలక పడ్డ చింత చెట్టు. ఇది నేను ఇక్కడ రాయలేదు, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్, లో, మీద అనే విభక్తులు అధికరణాన్ని సూచిస్తాయి. ఈ అర్థాల్లో నామీకరణం సాధ్యం. మా ఆవిడ భరిణలో డబ్బు దాచి పెడుతుంది. భరిణ ఒక అధికరణం, ఒక సాధనం. మా ఆవిడ డబ్బు దాచిపెట్టే భరిణ. ఇక్కడ నామీకరణం సాధ్యం, అందుకే మా ఆవిడ డబ్బు దాచిపెట్టే భరిణే అని ఇక్కడ అధికరణంలో ప్రయోగించిన భరిణే ఇక్కడ నామీకరణం జరిగి భరిణే అయింది. చింత చెట్టు మీద చిలక కూర్చున్నది. చింత చెట్టు మీద చిలక కూర్చున్నది. చెట్టు మీద అధికరణం, చిలక కూర్చున్న చింత చెట్టు. ఇక్కడ నామీకరణం సాధ్యమైంది. ఇలా నామీకరణాన్ని మీరు తెలుసుకోగలరు. ఒకవేళ ఈ పాఠం మీకు నచ్చినట్లయితే ఇది నా ఫోన్పే అడ్రస్. దీనికి మీ తలచినంత ధన సహాయం చేయగలని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య.